హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పుష్ప 2 1AM షోస్ గురించి చాలా చాలా కాంట్రవర్సీస్ అనేవి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది, ఏంటి అసలు ప్రతి డిస్ట్రిబ్యూటర్లు ఏమనుకుంటున్నారు అండ్ ఫ్యాన్స్ కూడా ఏమనుకుంటున్నారు అని చెప్పేసి అందరికి ఏం అర్థం కాకుండా ఉన్నారు. 1AM షో ఉందా లేదా అని చెప్పేసి. సో ఇప్పుడు దాని గురించి మన ఈశ్వర్ బ్రోని అడుగుదాము. బ్రో, నువ్వేమనుకుంటున్నావు? 1AM షో ఉందని. ఇప్పుడు సినిమా December 5th రిలీజ్, అది ఫిక్స్ అయిపోయింది. ఉక్మాయ్ షోలో 1.4 మిలియన్ లైక్స్, రిలీజ్ దగ్గర పడేటప్పటికి 2 మిలియన్ వరకు కూడా వెళ్ళిపోయిన ఆశ్చర్యపోవసంలో. ప్రెసెంట్ బాహుబలి 2 తర్వాత ఇండియన్ సినిమాలో ఒక సినిమా గురించి ఎదురు చూస్తానంటే పుష్ప 2. అది వాస్తవం, ఒప్పుకోవాల్సిన విషయం. ఎవరు హీరో ఫ్యాన్ అయినా సరే ఇది నిజంగా నిజాలు ఒప్పుకోవాలి. సో ఇప్పుడు విషయం ఏంటంటే, స్టార్ హీరో ఏ సినిమాకైనా ఇప్పుడు December 5th అంటే ఏ రోజు అయితే సినిమా రిలీజ్ అవుతుందో అదే రోజు 1 గంట షోలు వేస్తుంటారు. అది ఫ్యాన్స్ డిసైడ్ చేస్తుంటారు, అది వాళ్ళ ఇంట్రెస్ట్. మేము త్వరగా చూడాలి సినిమా అంటే వెంటనే చూసాలనేటువంటి ఎగ్జైట్మెంట్ ఉంటుంది వాళ్ళకి. మేమే ఫస్ట్ చూసామని అదొక ప్రౌడ్గా చెప్పుకుంటారు డైహార్డ్ ఫ్యాన్స్, హార్డ్ కోర్ ఫ్యాన్స్. అది ప్రతి ఒక్క ఫ్యాన్ ఆశపడే ఒక ఎగ్జైట్మెంట్, అది కోరిక అది. సో ఇప్పుడు పుష్ప 2కి ఏమైందంటే ఆ బెనిఫిట్ షోస్ కానీ, ఫ్యాన్ షోస్ కానీ, 1AM షోస్ కానీ, వాట్ ఎవర్ అవి ఏమీ ఉండట్లేదని చెప్పేసి తెలిసింది. ఎందుకు ఉండట్లేదంటే, ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు హై అమౌంట్కి ఆంధ్రాలో కొనుక్కున్నారో వాళ్ళు భయపడుతున్నారంట. దేనికి భయపడుతున్నారని చెప్పి నువ్వు అడగచ్చు. ఎందుకు భయపడుతున్నారంటే, యూజువల్గా ఆంధ్రాలో అల్లు అర్జున్ గారి సినిమాలు ఫ్యాన్ షో టికెట్లు ఏవైతే ఉంటాయో అవి కొనేది సీనియర్ మెగా ఫ్యాన్స్. అవును, ఇప్పుడు యాక్చువల్లీ ఇంత ముందంతా వచ్చిన కంప్లీట్ వాళ్ళు అంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి సీనియర్ ఫ్యాన్స్ యొక్క ఆధ్వర్యంలోనే టికెట్స్ ఫ్యాన్స్ కి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. బికాజ్ వాళ్ళు ఇప్పటి నుంచో ఉంటారు కాబట్టి వాళ్ళకి థియేటర్కి ఒక అనుబంధం, ఒక రిలేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళే తీసుకుంటారు. సో అల్లు అర్జున్ సినిమాలు కూడా మెగా అభిమానులే తీసుకుంటున్నారు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు, ఆ బెనిఫిట్ షో టికెట్లు కొనట్లేదంట. సో ఇప్పుడు ఎవరైతే హై ప్రైజెస్కి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కొనుక్కున్నారో వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు, ఏంట్రా బాబు ఈ పరిస్థితి అని చెప్పేసి. మనకేమైనా లాస్ వస్తుందేమో, మొదటి రోజు ఏమన్నా కలెక్షన్లో కొంచెం కోత వస్తుందేమో, కొంచెం అటు ఇటు నెగిటివ్ టాక్ వచ్చిన సినిమాకి ఏంట్రా ఇది పరిస్థితి అని చెప్పేసి వాళ్ళ టెన్షన్. సో ఇక్కడ విషయం ఏంటంటే, సాల్వ్ చేసుకోవాల్సింది ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి. ఇప్పుడు 2 days తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది పుష్ప. ఆల్రెడీ తమిళనాడులో జరిగింది, మలయాళంలో జరిగింది, ముంబైలో ప్రెస్ మీట్ కూడా అయింది, పాట్నాలో ఈవెంట్ కూడా జరిగింది. సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా 3 ఈవెంట్లు జరిగి 4వ ఈవెంట్ ఇక్కడ తెలుగులో జరగాలి. సో తెలుగులో ఈవెంట్కి మరి అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్ గారు డిసైడ్ అయ్యి ఈ ఇష్యూ ఖచ్చితంగా సినిమాకి సంబంధించింది కాబట్టి ప్రతి ఇష్యూ వాళ్ళ వరకు వెళ్ళిపోతుంది. సో దీన్ని గ్రహించి అతి త్వరగా వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకోవాలనుకుంటున్నారు కాబట్టి దానికి చిరంజీవి గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ తీసుకువస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి, ఈజీగా సాల్వ్ అయిపోతాయి. అంటే ఒక ఫ్యామిలీ పరంగా వచ్చి అందరూ ఎవరైనా సాయం చేసుకుంటే ఈ ఇష్యూ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఒక నమ్మకం అనేది వస్తుంది, ధైర్యం వస్తుంది కంపల్సరీగా. 1AM షో అనే కాదు, మిగతా వాటి మీద డిస్ట్రిబ్యూటర్లు కూడా అంటే ఆ షో. ఇంకొక విషయం ఏంటంటే, దేవరాకి 500 టికెట్ రేట్ పెట్టారు మిడ్ నైట్ షోస్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కావలి అని టౌన్ లో అప్పుడు 10 లక్షలు పెట్టి టికెట్ సోల్డ్ అవుట్, 10 లక్షల టికెట్స్ అది సోల్డ్ అవుట్ అయిపోయింది. అదే రేటుకి పెట్టినా పుష్ప 2కి ఎవరు కొనట్లేదంట అభిమానులు. అంటే అభిమానులు ఇంట్రెస్ట్ చూపించట్లేదంట. అంటే ఏంటి, అల్లు అర్జున్ చేసినటువంటి కామెంట్స్ని కానీ, సపోర్ట్ చేసిన విధానం కానీ నిజంగానే బాయ్కాట్ అనే విషయాన్ని సీరియస్గా తీసుకున్నారా అనేది ఇప్పుడు అందరూ ప్రెసెంట్ హాట్ టాపిక్ అది సోషల్ మీడియాలో. మరి మెగా అభిమానులు ఏం ఆలోచించారో తెలియదు కానీ అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్ గారు ఒక్కసారి డిసైడ్ అయ్యి ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని పిలిచేస్తే సెట్ అయిపోద్ది. అండ్ డిస్ట్రిబ్యూటర్లు మీరు కూడా ఒకసారి మీ తరపు నుంచి కూడా ప్రయత్నాలు చేయండి కంపల్సరీగా. ఎట్లా ఉంటుంది ఏంటన్న విషయం మీరు రిస్క్ తీసుకోవద్దు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ వర్క్ మీరు కంప్లీట్గా చేయండి. ఆటోమేటిక్గా మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళు కూడా ఒక ఇనిషియేటివ్ అనేది తీసుకుంటారేమో చూద్దాము. సో ఈ ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్స్లో మీ అభిప్రాయం తెలియజేయండి.